హాయ్. హాయ్. హలో. నమస్తే. వెల్కమ్ టు సునీతక్క వ్లాగ్స్. అసలు ఈరోజు పెద్ద స్పెషల్ వంటతోనొచ్చిన నేను. ఈరోజు ఏ వంట అంటే, నాకు మా అమ్మమ్మ మేము చిన్నగున్నప్పుడు మాకు జేసి పెట్టేదనమాట. పెరుగు పెరుగు చారు, చల్లటి చారు అంటారు గదా! అది. పెరుగు మజ్జిగ చారు అంటారు. అసలు ఇంకా ఇది ఎట్లంటే అసలు ఉంటది అన్నంలో తింటే. ఇది తర్వాత నేను నా పెళ్ళైన తర్వాత మా ఆయనకి చేసి పెడితే మా ఆయన ఫేవరెట్ గూడా ఇదే మజ్జిగ చారనమాట. ఎప్పుడు మజ్జిగ చారు చేసినా నార్మల్‌గా చేస్తే, "వద్దు అవెయ్యి గుబ్బడాలెయ్యు, ఎయ్యు, ఎయ్యు" అని అంటాడు కంపల్సరీ. అవేస్తేనే ఆ చారుకు అందము. అవేయకపోతే చారు బావుండది అని చెప్తాడనమాట. అందుకే ఆ చారు చేసినప్పుడల్లా అవేస్తేనే తింటాడనమాట. ఇప్పుడు చేద్దామా? ఇది మా అమ్మమ్మ మజ్జిగ చారనమాట. చూద్దాం. సరేనా? ఎళ్దామా? మా అమ్మమ్మ చేసిన మజ్జిగ చారు అదే స్టైల్‌లో మీకు చేసి చూపిస్తా. ఓకేనా? ఫస్ట్ స్టార్టింగ్ చేసి మనము శనగపిండి తీసుకుందాము. అందులో కొంచెము కారము కొద్దిగానే తీసుకోవాలి. ఎందుకంటే శనగపిండి కూడా కొంచెమే తీసుకున్నా కాబట్టి మనం దాన్ని తీసుకునే దాన్ని బట్టి తీసుకోవాలి. కొద్దిగా సాల్ట్ తీసుకున్నా. ఇంకా కొంచెము అల్లం వెల్లి పేస్ట్ తీసుకుందాము. ఇవి మంచిగా కలిపేసేసుకుందాం అనమాట. మంచిగా మనం వాటర్ వేసేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. కొంచెం మంచిగా శనగపిండి అనేది బుబ్బడాలు వేయాలి కదా. మా అమ్మమ్మ ఏమంటుండంటే వీటిని బుబ్బడాలు అంటుండనమాట. అట్లనే నాకు అలవాటు అయిపోయింది బుబ్బడాలు అనేసి. కానీ ఆలుగడ్డ బజ్జీలు అవి ఇవి అంటాం కదా మనమైతే. ఇంకా మా అమ్మమ్మ అయితే బుబ్బడాలు వేసి చారు పెడుతుండే ఒక రేంజ్లో ఉంటుండే మా అమ్మమ్మ పెడితే. మంచిగా ఇవి రౌండ్ రావాలన్నమాట. రౌండ్గా వేసేసుకుందాము. ఇవే మనం వేసుకునేటి చాలా చాలా బాగుంటది. అసలు నేను ఇది సమ్మర్‌లోనే చూపిద్దాం అనుకున్నా. నార్మల్‌గా అయితే నేను చేసినా గానీ నాకు ఇంకా అస్సలు చాలా బిజీ ఉండి వీడియో అప్‌లోడ్ చేయలేకపోయినా. అందుకే మీకోసమని ఇప్పుడు నేను మళ్ళీ చేస్తున్నా. మంచిగా నూనె కాలిన తర్వాతనే వేసుకోండి. మంచిగొస్తాయి. ఇంకా కొంచెమే ఉంది ఎందుకనేసేసి మళ్ళీ ఇంకోసారి వేయడం ఎందుకనేసేసి మొత్తం వేసేస్తున్నా. మంచిగా వాటర్ వేసి మజ్జిగ రెడీ చేసి పెట్టుకుందాం. అప్పటి వరకు అవి ఆగే వరకు ఇది మజ్జిగ రెడీ చేసుకోవాలి. ఇట్లా చూడండి మజ్జిగ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం చారు చేసుకుందాం అన్నమాట. మజ్జిగ చారు ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసేసి జీలకర్ర ఆవాలు వేస్తున్నా. తెలుసు కదా మన స్టైల్లో కొంచెం జీలకర్ర ఆవాలు ఎక్కువ వేస్తా కదా, అట్లనే వేసేస్తున్నా అనమాట. తర్వాత మనము ఎండుమిర్చి వేసుకుందాం. నాకు ఈ పోపు పెట్టేటి అన్నీ ఏంటంటే కొంచెం కొంచెం వేయొచ్చు కదా అని అంటారు చాలామంది. కానీ నాకు ఇష్టం ఉండదు. నాకు ఇది పోపు పెట్టేటి చారులు ఏవైనా నిండుగా అనిపించాలన్నమాట. అందుకని ఇష్టం. పచ్చిమిర్చి కొందరైతే ఉల్లిపాయ కూడా వేస్తారు. కానీ ఉల్లిపాయ నేనైతే వేయను ఎప్పుడు. అంటే మా అమ్మమ్మ వేయలేదన్నమాట. మా అమ్మమ్మ వేసినట్టు నేను వేస్తున్నా. అందుకని అది ఏదో ఉల్లిపాయ వేస్తే పాసిపోతుంది అది ఇది అని అంటారు కదా. అంటే వేసుకుంటే ఇష్టము, అది ఆప్షన్ అనమాట. ఇది మంచిగా పచ్చిమిర్చి అనేది బాగా అది కాలని అదైతే మిరపకాయలు జీలకర్ర ఆవాలు అయితే బాగా అయినాయి, కలర్ చేంజ్ అయినాయి చూడండి. కొంచెం ఇంగు వేస్తున్నా టేస్ట్ కోసము, బాగుంటుంది. పోపు పెట్టే ప్రతి దాంట్లో కొంచెం ఇంగు వేస్తే డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉండవు అన్నమాట. కొద్దిగా అల్లం వెల్లి పేస్ట్, కొంచెం పసుపు,
పచ్చిమిర్చి మాత్రం కాట్లు పెట్టేసేసుకోండి, ఇట్లనే బాగుంటుంది. చారు కదా, ఈ టైప్లోనే బాగుంటుంది. అండ్ ఫైనల్గా కరివేపాకు. నేనైతే చారులల్లో కరివేపాకు కట్టెలే వేసేస్తా, ఎందుకంటే ఇది మరుగుతుంది కదా, కట్టెలు కూడా మరుగుతాయి అనమాట, బాగుంటుంది టేస్ట్. దీని టేస్ట్ కూడా బాగుంటుంది. మనం చారులలో ఏ చారులు వేసినా, సాంబార్లు వేసినా నేను ఇట్లనే వేసేస్తా, కట్ట కట్టేసి వేసేస్తా. ఇది మన చెట్టుది కాబట్టి కట్ట రాలేను. కరివేపాకు వేసేసేయాలి, అట్లా వేస్తేనే మరుగుతూనే టేస్ట్ బాగుంటుంది. చూడండి, కొంచెం చిటపట ఆడిన తర్వాత మనం ఇప్పుడు ఇది అయిన తర్వాత ఇది మజ్జిగ ఉంది కదా, మనం ఇందాక కలిపి పెట్టేసేసుకున్నాం కదా, మజ్జిగ అనేది వేసేసుకుందాం. మజ్జిగ ఇది బాగా మరగాలి. మరిగిన తర్వాత చూద్దాం. కొందరు అయితే ఏం చేస్తారంటే పెరుగులోనే ఈ పోపు వేసేసి, ఇవి బజ్జీలు ఉన్నాయి కదా, ఇవి శనగపిండి బజ్జీలు అనేది డైరెక్ట్ వేసేసుకుంటారు అనమాట. ఇట్లా వేసేసుకొని, ఇట్లా పెరుగులు వేసేసుకొని పోపు పెట్టుకొని ఇంట్లోనే వేసేస్తారు. అట్లా వేయొద్దు. ఇది అంటే అట్లా వేసుకున్న టేస్ట్ అది వేరే, అదేమో మనకు పెరుగు పచ్చి పులుసు అంట నేనైతే. మరి ఒక్కొక్కరు లాగా చేస్తారు కదా. నాకు ఆ టైప్ కూడా చాలా ఇష్టం, అది నాకు చాలా ఫేవరెట్ అది కూడా. కాకపోతే ఇట్లా మనము ఇది మంచిగా మరగనియాలి. మరిగించిన తర్వాత ఇది వేరే ప్రాసెస్ చూపిస్తాను. అంటే నాకు మా అమ్మమ్మ ఇట్లనే చేస్తుండే కాబట్టి నాకు ఈ స్టైలే వచ్చు అనమాట. నేనైతే కొంచెం వాటర్ వేస్తున్నా, ఇది ఎందుకంటే మరగాలి కదా. కొంచెం మరిగిన తర్వాత ఇప్పుడు మనము సాల్ట్ వేసుకోలేం కదా, సాల్ట్ వేసుకుందాం. కొంచెం సాల్ట్ వేయలే కదా ఇందాక, సాల్ట్ వేసుకుంటున్నా. నేనైతే ఏ చారులు అయినా ఏమంటారు దొడ్డుప్పు వేస్తా, కాకపోతే ఇంట్లో కొంచెం ఈ సాల్ట్ వేసేస్తున్నా. ఇప్పుడు ఇక అది ఉప్పు తీయాలనేసి దీంట్లో వేసేస్తున్నా. సాల్ట్ చేతి కింద ఉందనేసి ఇది వేసేస్తున్నా, కానీ దొడ్డుప్పు వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. బాగా మసలాలన్నమాట. ఇది క్యాప్ పెట్టేసేద్దాం, మంచిగా మరగని. నేను ఒక 1.5 స్పూన్, పెద్ద స్పూన్ ఇది, ఒక 1.5 స్పూను ఇది శనగపిండి తీసుకున్నా. ఇది నానుపుకొని మనం అందులో వేసేసుకుందాం. వేసేసుకొని ఇది కలిపేసేద్దాము. ఇది చాలా బాగా మంచిగా మసిలింది. ఇప్పుడు మనం ఇలా చిన్న పెట్టుకోవాలి, స్టవ్ అనేది చిన్న పెట్టుకొని, ఇది శనగ పిండి ఇందాక మనం తడిపి పెట్టినాం కదా, అది శనగపిండి అనేది ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని మెల్ల చిన్న పెట్టుకోవాలి, స్టవ్ మాత్రం చాలా చిన్న పెట్టుకోవాలి. పెట్టుకొని మంచిగా బాగా ఇప్పుడు కొద్దిసేపు మరగనియాలి. మంచిగా మరిగిన తర్వాత నేను కొన్ని వాటర్ వేసిన, చిక్కగా అయింది అనేసి. ఇది బాగా ఇందాక మరిగింది కదా, ఇది కొద్దిసేపు, ఇది శనగపిండి వేసినాం, తొందరగా టైట్ అయిపోతుంది. మనం ఇది కొద్దిసేపే ఉంచాలి. అది కూడా స్టవ్ కూడా చిన్న పెట్టుకోవాలన్నమాట. స్టవ్ చిన్న. ఇది మరిగిన తర్వాత ఈ కరివేపాకు తీసేస్తా. ఇది ఏంటంటే మరిగితే బాగుంటుంది ఇలా అన్నట్టు, ఇది కొమ్మలు వేస్తా అనమాట. ఇది మా అమ్మ స్టైల్, కొమ్మలు వేయడము. చారల కొమ్మలు వేస్తే మరుగుతుంది, హెల్త్కి మంచిది అంటది మా అమ్మ. ఇది మనం ఇప్పుడు అవి వేస్తాం కదా బజ్జీలు, దానికోసం అనేసి ఇది తీసేస్తున్నా. ఆకు బాగా మరిగింది కదా, తీసేద్దాం. ఇప్పుడు కన్సిస్టెన్సీ వచ్చింది. కొంచెం మనకు తక్కువనే ఉండాలి, ఎందుకంటే మనకు కొంచెం వాటర్ వాటర్ లాగానే ఉండాలి, ఎందుకంటే మనకు అవి బజ్జీలు వేస్తాం కదా మళ్ళీ, దానికోసం అనేసి. ఇది ఒక్కొక్కటి ఉంది, తీసేస్తున్నా. ఇప్పుడు మనము కొంచెం ఒక 5 మినిట్స్ అయ్యింది, నేను శనగపిండి వేసి. మెల్లగా మరుగుతుంది చూడండి, చిన్నగా మరుగుతుంది. ఇప్పుడు ఈ టైంలోనే మనం ఇప్పుడు ఈ బజ్జీలు వేసేసుకోవాలన్నమాట. మంచిగా నానితే బజ్జీలు అనేది ఇట్లా వేసేసుకోవాలి. మంచి బజ్జీలు అనేది పీల్చుకుంటుంది మంచిగా. లైట్గా మరుగుతుంది కదా, ఎక్కువ మరగబెట్టి వేయొద్దు, లైట్గా మరగబెట్టి వేయాలి. ఇది ఇప్పుడు మనం మంచిగా ఇట్లా అయితే స్టవ్ కూడా చిన్నగానే పెట్టుకున్నా, పెద్దగా పెట్టొద్దు.
ఈ శనగపిండి ఏసినామంటే స్టవ్ మాత్రం చిన్నగా పెట్టాలి. శనగపిండి ఏసిన తర్వాత పెద్దగా పెడితే గట్టిగా అయిపోతది. మళ్ళీ ఇవి వేర్చుకోవడానికి సరిపోవు. వాటర్ అవి థిక్‌నెస్ అయిపోతది మళ్ళీ. అందుకే ఎప్పుడైనా స్టవ్ చిన్నగా పెట్టుకోవాలి. చిన్నగా చూడండి మరుగుతుంది. మనం ఇప్పుడు క్యాప్ పెట్టేసేసుకుందాం. క్యాప్ పెట్టుకుంటే ఏమైతదంటే ఇగ మనకు ఇది కొద్ది చిన్న మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. లాస్ట్‌గా మనము కొత్తిమీరేసేసుకుందాము. కొత్తిమీర ఏసేసిన తర్వాత మనము ఇంకా ఇది మూత పెట్టేసేసి అట్లనే ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము. ఆఫ్ చేసుకుంటే మనకొక 10 మినిట్స్‌లో ఈ మొత్తం ఇప్పటికే సగం నానిపోయినాయి. ఇంకా కొద్దిసేపు ఉంచితే మంచిగా నానిపోతాయి. మనం రైస్ ఏసుకొని తినేంత వరకు ఇంకా మంచిగా నానుతాయి. ఇది ఫైనల్‌గా మన మజ్జిగ చారు. చాలా చాలా బావుంటది. పాతకాలం స్టైలు. చూడండి, చెయ్యండి మా అమ్మమ్మ స్టైల్‌లో.